హలో మమస్ కనుమరుగైన నటి మళ్ళీ క్యూట్ అందాలతో కనులు విందు చేస్తుందిగా. సాధారణంగా సినీ రంగంలో నటీనటులుగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి. నటనపై ఎంతో ఆసక్తితో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన తారలు చాలామందే ఉన్నారు. కానీ తొలి చిత్రం మిశ్రమ స్పందన అందుకొని నటిగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్స్ చాలా తక్కువ. అందులో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ఫ్లాప్. కట్ చేస్తే కొన్నాళ్ళుగా సినీ రంగానికి దూరంగా ఉన్న ఈ బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ పోజులతో మాయ చేస్తుంది. టాలీవుడ్ సినీ ప్రియులకు ఆదితి గౌతమ్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మాస్ మహారాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ స్టోరీ, డైలాగ్స్ జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో రవితేజ సరసన నటించి మెప్పించింది అదితి గౌతమ్ అలియాస్ షియా గౌతమ్. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అదితి గౌతమ్. కానీ తెలుగులో అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత హిందీలో సంజు చిత్రంలో నటించింది యమ్మడు. తెలుగులో కొన్నాళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఎర్ర చీరలో సింపుల్ లుక్స్తో మాయ చేస్తుంది అదితి గౌతమ్.